అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. అక్క ఏంది పెళ్ళికి వెళ్ళింది అనుకుంటారు ఇక్కడంతా చూసేసి. అవును, పెళ్ళికి వెళ్ళినాను. ఇండుపురకు పెళ్ళికి వెళ్ళిన. ఉదయాన్నే బయలుదేరి పోయినాము. అసలు చాలా నాకైతే సుస్థిగా ఉంది. కొంచెం హెల్త్ కానీ సరిలేదులేండి. ఇంటికి వస్తాను కానీ ఫీవర్ వచ్చేసింది. కొంచెం సరిగ్గా లేదు, అందుకే నిన్న వీడియో పెట్టలేదు. ఈరోజు కానీ ఇంత టైం అయిపోయింది. ఈ విధంగా మా తోడుకోడళ్ళము అందరూ, మా వారి వాళ్ళ నాన్నగారు అన్నదమ్ములు ఇద్దరు అన్నా కదా, చిన్నాన్న వాళ్ళ కోడన్లు, పెద్ద మామ కోడన్లు ఇద్దరం వెళ్ళినాము. అంటే మా వారి వాళ్ళ చిన్నాన్న కూతురు కొడుకు పెళ్ళి, అంటే నాకు మేనల్లుడు అవుతాడు. అందుకు వెళ్ళినాం, అందరం వెళ్ళినాంలేండి. ఆ ఇండ్లు ఈ ఇండ్లు రెండు ఇండ్లు, ప్రతి ఇంట్లోనూ మేము నలుగురును, ఆ ఇంట్లో వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అందరూ వెళ్ళినాము వివాహం చూసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసినాము. బాగా వివాహం అయితే బాగా జరిగింది. నాకైతేనే అక్కడ విందు అయితేనే ఇండూపూర్లో విందు బాగా నచ్చింది. అది ఏ విధంగా పెడతారో కానీ మీకు చూపిస్తాలేండి. ఇంకా బాగా అంతా ఇంకా అసలు చాలా టైం ఉండే పెళ్ళి అయ్యేకి 11:30కు అసలు బాగా నిమ్మలంగా రెడీ కావచ్చు. బాగా వచ్చి మేము కూర్చున్నా కానీ ఇంకా టైం ఉంది. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇంకా రాలా. ఇంకా పెళ్ళి కొడుకుని ఇంకా పిలుచుకొచ్చేకి బ్యాండ్ మేళంతో పోయింది. మనకి ఏ శుభకార్యం జరిగినా కానీ బ్యాండ్ మేళం అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ వాయిద్యం వింటేనే మనకు ఎంతో ఆనందం ఉంటుంది. ఇంకా పిల్లలైతే ఉత్సాహంగా డ్యాన్స్లు వేయడము అదంతా ఉంటుంది కదా. ఇంకో పెళ్ళి కొడుకుని అబ్బాయిని పిలుచుకొని వస్తున్నారు. ఫస్ట్ అబ్బాయిని పిలుచుకొచ్చిన తర్వాత నాకు అల్లుడు అవుతాడు ఈ అబ్బాయి. ఆ పక్కన ఉండేది అబ్బాయి చెల్లెలు. ఇంక ఈ విధంగా పెళ్ళి కొడుకుని పిలుచుకొని వస్తున్నారు. తర్వాత పెళ్ళి కూతురుని పిలుచుకొని వస్తారు కదా. ఇదంతా అయిపోతానే ఇంకా మనం ఇంకా టిఫిన్ ఇంకా వస్తానే టిఫిన్ కానీ చాలా లేట్ కాబట్టి టిఫిన్ తినేవాళ్ళు ఇంకా తింటా అంటారు. ఇంకా భోజనాలు 12:30 1 గంట కంపల్సరీ అవుతుంది. ఈ విధంగా మా ఫ్యామిలీ అంతా ఒక చోట కూర్చున్నాము. ఇట్లా ఫ్యామిలీ అంతా ఒక చోట కూర్చుంటే బాగుంటుంది కదా. కొంచెం దూరం అయ్యి మా తోడుకోవడంలో నేను మా పెద్దక్క వెళ్ళినాము. ఇంకా మిగతా వాళ్ళు మా బావోళ్ళు వచ్చినారు, వాళ్ళు రాలేదు. కొంచెం అందరూ చాలా దూరం కదా, ఇంటి దగ్గర పనులు ఉంటాయి, కొంచెం ఇబ్బంది కదా అనేసి కొంతమంది, అంటే ఇంటికి ఒకరు మటుకు కంపల్సరీ వెళ్ళినాము. ఇంకా పోవల్ల కాబట్టి అందరూ వెళ్ళాం. మేము మా పెద్దక్క మేము ముగ్గురం వచ్చినాము. ఇంకా మళ్ళీ వచ్చేసి వాళ్ళు ఇంట్లో ఇంకా వాళ్ళ సొంతము వీళ్ళ చిన్నాన్న కూతురు కొడుకుదే కాబట్టి వాళ్ళ ఇంట్లో మొత్తము కుటుంబం పిల్లలు పెద్దలు అందరూ వెళ్ళినారు. మేమిద్దరం నేను మా శ్రీవారు వెళ్ళినాను. ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇంకా మా అక్కోళ్ళు తోడుకోవడంలో అంతా వెళ్ళినాము. వివాహం అయితే చాలా బాగా జరిగింది. నాకైతేనే అక్కడ భోజనం అయితే నాకు బాగా నచ్చింది. ఏ విధంగా పెడితే బాగా అరిటాకు వేసి బాగా భోజనం పెట్టినారు. పద్ధతిగానే నాకు నచ్చింది. నాకు ఈ విధంగా పద్ధతి భోజనం పెడితేనే చాలా ఇష్టము. ఏదో ఇప్పుడు అనుకుంటాం కానీ బఫ్ అంటాం కానీ తొందరగా పెట్టేయడం తినేయడం, ఎవరికి కావాల్సింది పెట్టించుకోవడం తినడం. నిలుచుకునేప్పుడు చాలా పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి చాలా ఇబ్బంది భోజనం. బఫ్ సిస్టమ్ అంటేనా నాకు తెలిసిన విషయం చెప్తాను. ఈ వివాహంలో నేను తెలుసుకోండేది ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనేసి చెప్తాను. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. మనకు ప్లేట్లో పట్టుకొని తినేప్పుడు కింద ఇప్పుడు ఆరోగ్యాన్ని బట్టి కింద కంపల్సరీ పడిపోతుంది, జారి పడడం అవన్నీ ఉంటాయి. ఆ సైడ్ ఇండూపూర్ కానీ బెంగళూరు కానీ ఆ సైడ్ బాగా బంతి భోజనం అనేది ప్రవచనాల్లో కానీ చాగంటి వారు కానీ గరికపాటి వారు కానీ వాళ్ళంతా చెప్తా అంటారు, వినింటారు మీరు కానీ. ఈమె వచ్చేసి మా పెద్ద తోడుకోడలు, నేను మా పెద్ద తోడుకోడలు. నా శారీ ఎలా ఉందో చెప్పండి. అసలు నాకు వీడియో తీపిచ్చుకునే కానీ చాలా సుస్థిగా ఉంది. అసలు హెల్త్ ఏం బాగాలేదు. అయినా మనం పోల్సిందే, హెల్త్ ఎట్లన్నా ఇవన్నీ కంపల్సరీగా ఉండాల్సిందే కదా. ఇంకా భోజనానికి కూర్చున్నాము. కింద వచ్చేసి ఇది ప్లాస్టిక్ పేపర్ వేయకోకుండా వాళ్ళు ఇట్లా మనకు టేబుల్ వేసింటారు కదా, దానిపైన వచ్చేసి పేపర్ షీటే, అది బాగా పేపర్ షీట్ వేసి బాగా అరిటాకు వేసి బాగా భోజనం వడ్డించినారు. అన్నీ కొంచెం బాగా. ఇప్పుడు టేబుల్ పైన వచ్చేసేసి పేపర్ మనకు ఉంటుంది చూడండి, ఆ పేపర్ వేసేసి అరిటాకు
పెట్టిన తర్వాత అందరూ శుభ్రం చేసుకున్నారు. తర్వాత సగ్గుబియ్యం పాయసము, పెసరపప్పు, మరి ఓలిగా, లడ్డు, మరి వచ్చేసి నెయ్యి ఉంటలు అని వడల్లాగా చేస్తారు అవి. భోజనం అయితే బాగుంది. పలావు, మళ్ళీ కూర్మా, పప్పు, రసము, మజ్జిగ, మళ్ళీ లాస్ట్లో అరటిపండు, అది ఏలక్క అరటిపండు, వడియాలు, మరి వచ్చి పెసర బ్యాళ్ళు ఉన్నాయి, పెసులు కానీ ఇంకో ఇవన్నీ ఫస్ట్ వడ్డిచ్చేసినారు. ఆ విధంగా పెట్టినారు. భోజనం అయితే బాగుంది. ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకుంటే ప్రతి ఒక్కరికి నిదానంగా తిని, ఏమంటే కొంచెం టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది. వాళ్ళకు నిదానంగా వడ్డించాలా, నిదానంగా తినాలా, తినిన తర్వాత అవన్నీ తీయాలా. బఫ్ అయితే మనకు టైం కలిసి వస్తుంది అనేసి అనుకుంటాము. కానీ ఎప్పుడే కానీ భోజనం అనేది కూర్చొని తింటేనా చాలా మంచిదంట. నేను విన్నాను కాబట్టి నేను కానీ బఫ్ సిస్టమే ఒక్కొక్కసారి పెట్టిన టైం కానీ నాకు కానీ ఉంది. కానీ ఈ పద్ధతి మనకు బాగా నచ్చుతుంది చూడండి. మనందరికీ మీతో పాటు నాకు కానీ ఉపయోగపడుతుంది. నేను ఈ పెళ్ళిళ్ళలో నేను తెలుసుకోండేది నాకు అరిటాకు భోజనము, ఆ విధంగా భోజనం మనకు ఆరోగ్యపరం కదా అరిటాకు మీద భోజనం తినడం వల్ల. కానీ ఇంకా వివాహం అయిపోయిన తర్వాత భోంచేసి వచ్చినాము. ఇంకా అబ్బాయి అమ్మాయి అరుంధతి నక్షత్రం చూసి లోపలికి వస్తారు కదా, అప్పుడు వచ్చేసి మేళం వాయిస్తారే వాళ్ళు వచ్చేసి ఇంకా అక్కడ నిలబెట్టేసి డబ్బులు ఇవ్వాలని పెళ్లి కొడుకు తరపున పెళ్లి కూతురు తరపున ఇప్పించుకుంటారు కదా. వాళ్ళ నాన్నగారు వీళ్ళ నాన్నగారు ఇద్దరు ఇచ్చినారు. వివాహం అయిపోతాయి, ఇంకా అంతా అయిపోయింది, ఇంకా లోపలికి వస్తా అన్నారు. ఆ విధంగా ఇంకా మనకు సన్నాయి అంటేనే వివాహం అన్నా శుభకార్యం అన్నా సన్నాయి వాయించే వాళ్ళకు మనం చాలా గౌరవం ఇయ్యాల. ఏ దానికి ఆ తాళము ఏ విధంగా వాయించాలో ఆ విధంగా వాయిస్తారు. నాకు వాయించే చోట నిలుసుకొని వినాలన్నా కానీ చాలా ఇనుసొంపుగా ఉంటుంది కదా. మనం ఎప్పుడు టీవీల్లోనూ సెల్లుల్లోనూ అట్లా వింటా అంటాము, ఇట్లా వాయిస్తా అంటారు చూడండి. నేను వాళ్ళ దగ్గర నిలబడి కానీ కొంతసేపు వాయించుకొని వింటాను. వాళ్ళు కానీ వాయిస్తానంటేనే వింటాను. చాలా బాగా ఇనుసొంపుగా ఉంటుంది. వీళ్ళు లేని మనకైతేనే కళ్యాణం జరగదు. మనకైతే మన పద్ధతులు కళ్యాణం అంటే చూడు ఈ వయసులో కానీ పెద్దయ్య బాగా వాయిస్తా అన్నారు. వీళ్ళ బ్యాచ్ వివాహానికి వచ్చిండేది. మనం జనం అనేది మనం మామూలే, వివాహం అంటే అందరూ వెళ్తా అంటాం తీస్తా అంటాం. ఇవన్నీ వీళ్ళని చూపించడమే గొప్పతనం అనుకుంటా నేను. అందుకు వీళ్ళనే వీడియో తీసినాను. ఇంకా తర్వాత అంతా అయిపోయింది. వివాహం అయినాక వాళ్ళు భోంచేసినాము. ఇంకా వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కానీ తీసుకొని ఇంకా మనం బయలుదేరాలి కదా. ఇంకా ఇంటికి వచ్చేసినాను. పాలు ఒక్కటి నైట్ తాగినాం. ఈరోజు ఉదయం కానీ పప్పు చేసేసుకొని ఇంకా లేట్గా రైస్ చేసేసుకున్నాం. ఈ విధంగా వంట చేసుకున్నాము ఈరోజు ఉదయం. కానీ చాలా సుస్థిగా ఉందిలేండి ఇప్పుడు నాకు వాయిస్ ఇచ్చేప్పుడు. కానీ ఇంక ఈరోజు అంతా రెస్ట్ తీసుకుంటే ఇంకా రేపు ఉదయానికంతా ఇంకా అయిపోతుందిలేండి. ఇంకా మాకు ధర్మవరము ఇండూపూర్ కొంచెం దూరమే కదా. అది ఉదయాన్నే తెల్లవారుజామున నేను 4 గంటలకు లేచి ఇంట్లో పని అంతా చేసుకొని దీపారాధన చేసుకొని మొత్తం పనులన్నీ చేసుకొని రెడీ అయ్యి బయలుదేరడం అంటేనా ఇంక అందరము దిగేసి ఇంకెవరి ఇంట్లోకి వాళ్ళు బాయ్ బాయ్ అని చెప్పుకొని బయలుదేరుతున్నాము. ఇంక మరొక వీడియోలో మనం కలుద్దాం.